ప్రారంభించా, అమరావతికి నాంది పలికా, పరిశ్రమలు తీసుకొచ్చా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చా, సమర్థతకు పెద్దపీట వేసా. ఆ దెబ్బతో మీరు చూస్తే 2019కి 35 నుంచి 27% తగ్గింది వ్యత్యాసం. మళ్ళీ ఈయన వచ్చాడు పెద్ద మనగాడు, ఏదో పీకతానన్నాడు. ఏం పీకాడో మీరు చూసుకోవాలి. 27% నుంచి 45% వ్యత్యాసం వచ్చింది. అంటే 45 అంటే 18% పెరిగిపోయింది వ్యత్యాసం. కానీ మీరు ఊహిస్తారా? ఇది మీకు బాధ లేదా? ఇదేనా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా? ఇదేనా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా? అందుకే ఇప్పుడు నేను వచ్చా. ఒక పక్క సంపద సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచతా, అదే సూపర్ 6. సూపర్ 6 ఇస్తా, డిక్లరేషన్లు ఇస్తా. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే మా ఆడబిడ్డలకి ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనవునా కాదా? రివాల్వింగ్ ఫండ్ ఎవరిచ్చారు మీకు? పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఎవరిచ్చారు మీకు? ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న నేను ఇది చేయలేదంట. నీకేం తెలుసు చరిత్ర? నీ లెక్కలుంటాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు డాక్రాలో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఈరోజు మా ఆడబిడ్డల కోసం వంట గ్యాస్ ఇచ్చాను, సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన పార్టీ, 0 ఇంట్రెస్ట్ రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు వచ్చేం చెప్పావు? ఆసరా ఇస్తాన్నావు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే అందరితో సమానంగా పింఛన్లు ఇస్తాన్నాడా లేదా? ఇచ్చాడా పింఛన్లు? ఆసరా పేరుతో సగం టోకరాకు పెట్టాడా లేదా? నేను అన్ని ఇచ్చా. ఏమి ఇచ్చావా నువ్వు? మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు. ఆ రోజు మీకు చెప్పింది, మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడగతా. చేసావా మద్యపాన నిషేధం? నవరత్నాల్లో ఉందా లేదా? నీకు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా నేను. రైతుకు 12,500 ఇస్తానాడా లేదా? ఎంత ఇచ్చాడు మీకు? 7,500 కదా మీకు ఇచ్చింది. సెంటర్ ఇచ్చింది 6,000. నేను ఒకేసారి 50,000 రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఇంకో పక్క 1,50,000 రూపాయలు అందరి రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లాస్ట్ లో 4వ విడత 5వ విడత ఇస్తామంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మీకు రావాల్సింది రానియకుండా చేశాడు. అందుకే ఈ రోజు మీకు ఎరువులు ఇవ్వడంలా, డ్రిప్ ఇరిగేషన్ లేదు, పామాయిల్కి సబ్సిడీలు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇరిగేషన్కి 1 రూపాయి పెట్టలేదు. పెట్టాడా 1 రూపాయి? అందుకే నేను చెప్తున్నా, అభివృద్ధి చేస్తా. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి నేను 19.2% పెడితే బడ్జెట్లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది 15.8%. 100 కార్యక్రమాలు ఇచ్చాను. అన్నా క్యాంటీన్ ఇచ్చానా లేదా? చంద్రన్న బీమా ఇచ్చానా లేదా? పండుగ కానుకలు ఇచ్చానా లేదా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి నావి. నీకంటే 2.5% ఎక్కువగా బడ్జెట్లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సూపర్ 6 ఆడబిడ్డ నిధి ఒక్కరికి 1,500, ఇద్దరింట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000,
ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డలు అర్థం చేసుకోండి, నాది నిజమైన ప్రేమ, జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ. అందుకే భయపడుతున్నాడు, గిరిగదలాడుతున్నాడు. ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తాడు నీకు చెప్తానా? జగన్ సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. నాకు తెలుసు ఏం చేయాలనో, విజన్ ఉండే వ్యక్తి నేను. నీది పాయిజన్, అవునా కదా? నీది విషము, నాది విజన్. దూరదృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీకు దూరదృష్టి కాదు, మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు. నిన్న అందుకే ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు నన్ను. నేను చెప్పా, జగనాసుర పట్ల నేను పశుపతిని. శివుడు పరమ శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకొని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో, నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దూసుకెళ్ళిపోతున్నా. అవునా కాదా? నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు, నేను రోడ్ల మీద తిరుగుతున్నా. నువ్వు తోలిన జనాన్ని అడ్రస్ చేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా. నువ్వు నాటకాలు వేస్తున్నావు, నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి తల్లికి వందనంలో ఏం చెప్పాడు ఆ రోజు ఈ ముఖ్యమంత్రి? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాడా లేదా? ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా? ఉన్నాయా లేదా రికార్డు? ఇచ్చాడా మీకు ఆ డబ్బులు? ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా? దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా? కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళకి చెప్తున్న, ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పేదవాళ్ళ మనిషి? ఎవరు పెత్తందారి? జగన్ పెత్తందారి, దేశంలోనే అధిక ధనవంతుడైన సీఎం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తా. మా ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా. మళ్ళా దీపం వెలిగిస్తా. నా ఆడబిడ్డలకు నాకు గుర్తుంది, మా తల్లి కట్టెల పొయ్యిలో వంట చేసేది. ఆ కిచెన్కి పోతే ఆ కిచెన్లో నుంచి బయట వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. అది చూసా. అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది, నా అక్కలు చెల్లెళ్ళు, నా ఆడబిడ్డలు, మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికీ ఎత్తికెత్తికే దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి. నేను చెప్పేవాడిని, ఒక మాట చెప్పేవాడిని, తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది, మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను, డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను, ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం, బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా? ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలా మీరు. అది నా క్రెడిబిలిటీ, అది నా బ్రాండ్. 4వది, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మా ఆడబిడ్డలకి. నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి, సమర్థవంతమైన డ్రైవర్ని. మీకెవ్వరికి అనుమానం అక్కర్లేదు. మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా. ఆర్టీసీ బస్సులు ఎక్కి గట్టిగా చెప్పేయండి, చంద్రన్న ఇచ్చిన వరం, సూపర్ 6 కూటమి ఇచ్చిన వరం, మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, యువగళం
జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి. గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం తెస్తువి, గంజాయి తెస్తువి, డ్రగ్గులు తెస్తువి. యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముళ్ళు మళ్ళా మరి రికవర్ చేయలేరు. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, నేను వస్తాను 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, నెలకు సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. రెండవది మెగా డిఎస్సి పెడతా. పెట్టిన చరిత్ర నాది. 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఎగిరి పడుతున్నవి. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పెట్టావా నువ్వు? ఇది నా బ్రాండ్, అది నీ బ్రాండ్. 8 డిఎస్సీలు పెట్టిన బ్రాండ్ నాది. ఇప్పుడుండే టీచర్లు 75% పనిచేస్తున్న వారిలో తెలుగుదేశం వాళ్ళు నియమించిన పార్టీయే. నియమించిన ఉద్యోగాలు 70% ఉన్నారు టీచర్లు. అవునా కాదా చూసుకోండి, చెక్ చేసుకోండి. మూడోది, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 ఇస్తా. అమాయకుడు జగన్కి తెలియదేమో నేను 3000 ఇచ్చినట్టు. తెలిసిన నాటకాలు ఆడతాడు. ఒక్క చెంప బట్టి ఒకటి ఇస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. పుట్టుకతో అబద్ధాలు నేర్చుకున్న వ్యక్తి అతను. మామూలు అబద్ధాలు కాదు, కడుపు నిండా అబద్ధాలు పుట్టది. ఎప్పుడో ఒకసారి పగులుతుంది. అంటే ఎందుకు మాట్లాడతావు? నిరుద్యోగ భృతి ఇచ్చింది నేను, అవునా కాదా? 2000 రూపాయలు పింఛన్ ఇచ్చింది నేను, అవునా కాదా? ఏం చెప్పాడు? ఆయన ఇచ్చాడంట. అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని అడుగుతున్నా. నా వయసు గురించి మాట్లాడతాడు. నాకు నవ్వు వస్తుంది. నాతో కలిసి తిరుగు నువ్వు 2 రోజులు. నువ్వు ఎక్కడుంటావు? బెడ్లో ఉంటావు, ఇంటెన్సివ్ కేర్లో ఉంటావు నువ్వు. అదే నాకు నీకు తేడా. అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు, నోరు బారేసుకోవద్దు. నన్నేదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తానంట. నీ పెట్టి పగిలిపోతుంది, నీ పొట్ట కూడా పగిలిపోతుంది. చేయగలుగుతాడా తమ్ముళ్ళు? సాధ్యమా ఇతనికి? అందుకే యువత మేలుకో. రేపటి నుంచి రోడ్డు ఎక్కు, సైకిల్ దొక్కు, 3 జెండాలు పట్టుకో, గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో. ఇంకో పక్క కమలం పువ్వుని సెంటర్లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు, స్పీడ్ పెంచండి. అందరు అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే. 175 అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం, 25 పార్లమెంట్లో పోరాడుతున్నాం. ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన, నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రైతాంగం, అన్నదాతకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కౌలు రైతులకు కానీ, రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధర నేను వస్తానే, గిట్టుబాటు ధర వస్తుంది తమ్ముళ్ళు. సంచులు కూడా వస్తాయి. సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు. దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి. మొన్నే వచ్చి నేను చూపించానా లేదా? అవన్నీ సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి? చెయ్యడు కూడా చేయలేడు. అందుకనే ఇంటింటికి 4,000 రూపాయల పెన్షన్, మొదటి తారీఖున పెన్షన్,
ఇచ్చే బాధ్యత నాది. పెంచిన 4,000 రూపాయలు ఇస్తా. బీసీలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4,000 రూపాయలు కూడా 50 సంవత్సరాల వయసు పడిన బీసీలందరికీ అర్హత పెడతాం. వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసరం, ఎస్సీల కోసరం, ఎస్టీల కోసరం, మైనారిటీ కోసరం, అగ్రవర్ణాల్లో కాపుల కోసరం కూడా ఒక డిక్లరేషన్ తీసుకొస్తాం. పేదవాళ్ళందరికీ తీసుకొస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇక్కడికి వస్తే గోపాలపురం మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పైన కొవ్వూరికి వెళ్ళిపోయాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నల్ల జర్ల ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా? సెంటు భూముల్లో 10 కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా? ఆయన అక్రమాలు అరాచకాన్ని ప్రజలు చేకూరడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే ట్రాన్స్ఫర్. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయగలిగాడు. అంటే ఈ ఊర్లో చెత్త, ఊర్లో బంగారం. ఆ ఊర్లో చెత్త, ఇక్కడ బంగారం. ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? హోమ్ మినిస్టర్గా ఉండి ఆవిడ అక్కడ గెలవలేదు, ఇక్కడ గెలుస్తుంది. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవులో పువ్వు పెడుతున్నారు. మీరేం చేయాలి? తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి. ఇప్పుడు పెడతారా లేదా? ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ. నీ వర్గాన్ని ఒక ఎర్ర చందనం స్మగ్లర్ ఎవరు? భాస్కర్ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే, ఈయనకి ప్రమోషన్ లో ఒంగోలులో ఎంపీ. పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు. కొడుకు, తమ్ముడు, ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే. ఈ దళితులకు మాత్రం కుదరదు. అంటే ఏంటి ఈ అభిమానం? ఏంటి ఈ ఆలోచన? ఏంటి దుర్మార్గం? దళితులంటే చులకన, వెనుకబడిన వర్గాలంటే చులకన, నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తివి నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా, మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థమైందా నేను చెప్పినంత? ఎక్కిందా మైండ్కి మీకు అందరికీ? ఏం తమ్ముళ్ళు అర్థమైందా అని నేను అడుగుతున్నా. నాకు ఆవేశం ఉంది, కోపం ఉంది, తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపన ఉంది. మళ్ళీ గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ 1 కావాలని, పేదరికం లేకుండా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలనేది నా ఆలోచన, నా ఆశయం. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతుంది. మేము పెట్టుకున్న పొత్తు 3 పార్టీలు కలిసిన విధానం మీరు చూస్తే ఒకే ఆలోచన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని 3 పార్టీలు కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తే 2 ప్రభుత్వాలు కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి వస్తుంది. అందుకే ఈ పని చేశాం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ అలయన్స్ని, మేము కలిసిన విధానాన్ని అర్థం చేసుకుని మా కలయిక మీకోసరం, రాష్ట్రం కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసరం, అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసరం, సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మేము కలిసాం. మమ్మల్ని అర్థం చేసుకోండి, ఆశీర్వదించండి. మళ్ళీ నేను చెప్తున్నా, నా జీవితంలో కోరికలు లేవు. ఒకే కోరిక, నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన. అది ఒక్కటే నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈసారి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి.
5 ఏళ్ళు ఒక్క ఛాన్స్కు మోసపోయి తల నిమిరి బుగ్గలను ఎక్కడికక్కడ సర్ది ముద్దులు పెడితే మోసపోయాం. ఇప్పుడు మళ్ళా వచ్చి మీకు ఒకటి చెప్తున్నాడు, అన్నీ చేశా, నేను చేసింది కరెక్టే చేయమని. నువ్వు చేసింది అన్నీ తప్పులే, నువ్వు చెప్పేటన్నీ అబద్ధాలే. అలాంటి వ్యక్తి మనకొద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నన్ను అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను చెప్పే విషయాలు చర్చించమని కోరుతున్నా. ఎమోషన్లో చెప్పిన వాస్తవాలు మీకు అర్థం కావాలని గట్టిగా చెప్తున్నా. గొంతు జించుకొని చెప్తున్నా. ఏదైనా నేను చెప్పింది ఇంట్లో కూర్చొని భార్య, భర్త, పిల్లలు, మిత్రులు, స్నేహితులు, మీ బంధువులందరూ కూర్చొని ఆలోచించండి. రచ్చబండ ఉంటే రచ్చబండ పైన చర్చ చేయండి, బస్సుల్లో చర్చ చేయండి, టీ బంకుల్లో చర్చ చేయండి. నేను చెప్పింది వాస్తవమైతే నాతో కలిసి నడవండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం, బాగు చేసుకుందాం, తెలుగు జాతిని కాపాడుకుందాం.